జనరల్గా మనం పార్లమెంట్ అంటే రెండు సభలను మరియు రాష్ట్రపతిని కలిసి పార్లమెంట్గా పేర్కొంటాం. కానీ సాధారణంగా పార్లమెంట్ ఎన్నికలు అనే పదం వచ్చినప్పుడు లోక్సభలో జరిగేటటువంటి ఎన్నికలనే పార్లమెంట్ ఎన్నికలుగా పేర్కొంటుంటాం. లోక్సభ యొక్క పదవి కాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్గా వర్ణిస్తుంటాం. అయితే ఈ పార్లమెంట్లో అంటే ఉన్నటువంటి వాటి యొక్క కాలాన్ని మీరు ఒకసారి పరిశీలిస్తే జనరల్గా ఎలాంటి ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది, ఇప్పటి వరకు ఎలాంటి ప్రశ్నలు అడిగినారు, వీటిని మనం అంటే ఐడియా ఉంచుకోవాల్సినటువంటి అంశాలు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో భారత పార్లమెంట్ ఏర్పడిన తేదీ అంటే మే 13, 1952 పార్లమెంటు మొదటి సమావేశం. అంటే ఎన్నికల తర్వాత సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పడినటువంటి పార్లమెంటు మొదటి సమావేశం మే 13, 1952లో జరిగింది. సో ఇటీవలి కాలంలో 60 సంవత్సరాలు భారత పార్లమెంటు పూర్తి చేసుకుందండి. అయితే మీరు ఒకవేళ మొదటి పార్లమెంట్ అంటే ఏమి చెప్తున్నాం, తాత్కాలిక పార్లమెంట్ అంటే తాత్కాలిక పార్లమెంట్ అంటే ఏంటంటాం, రాజ్యాంగ పరిషత్నే తాత్కాలిక పార్లమెంట్. దాన్నే ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, పార్లమెంట్ ఆఫ్ ఫెడరేషన్ అని కూడా దాన్ని అంటారు. పార్లమెంట్ ఆఫ్ ఫెడరేషన్ అన్నా, తాత్కాలిక పార్లమెంట్ అన్నా, ప్రొవిజనల్ పార్లమెంట్ అన్నా కూడా ఒకటే. అది భారత రాజ్యాంగ పరిషత్. సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పడినటువంటి పార్లమెంట్ అంటే 1952లో సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పాటైనటువంటి పార్లమెంటుగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటివి మనకు అంటే ఏర్పడిన పార్లమెంట్లని ఏ విధంగా ప్రశ్నలు వస్తాయన్నప్పుడు భారతదేశంలో మొదటి పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినవని అడగడు ప్రశ్న. భారతదేశంలో మొదటి పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినవి అని అడగరు అంటారు. భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు అంటారు. అదే అంశం కొత్త అంశం కాదు, అంత సీరియస్గా చూడాల్సింది కూడా ఏం లేదు అక్కడ. భారతదేశంలో మొదటి ఎన్నికల ద్వారానే మొదటి పార్లమెంట్ ఏర్పడింది. వాడు అడిగేటప్పుడు మొదటి పార్లమెంట్ ఎప్పుడు ఏర్పడింది అని అడగకపోవచ్చు అంటున్నాను. ఇదే అంశాన్ని మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినవి అంటారు. ఎందుకని అని అంటే మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినని అడిగేటటువంటి వాడు మొదటి మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగినది కూడా అడిగినాడు. కాబట్టి జనరల్గా అడిగే ప్రశ్నల్లో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినవని అడిగినాడు, మొదటి మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగినవని. ఓకేనా? అంటే ఒక ప్రశ్నను బట్టి రెండో ప్రశ్న అడగటానికి ఎలా ఉంటుంది అది మీరు ఆలోచన చేయాలి. ఇవి బోర్డు మీద ఉన్నాయి, బుక్లో ఉన్నాయి, నేను చెప్పాల్సింది కూడా ఏం లేదు, నేను చదువుకోవచ్చు కూడా మీ స్థాయికి. కానీ ప్రశ్నించే విధానం మనం పరిశీలించాల్సిన విధానం అది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకొక ప్రశ్న అడగవచ్చు లాస్ట్. అది ఇప్పుడు మొదటి ప్రశ్న అడిగిన మొదటి ఎన్నికలు ఎప్పుడు జరిగినవి, మొదటి పార్లమెంట్ ఎప్పుడు ఏర్పడింది అనేదే కాకుండా ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి, నేటి వరకు భారతదేశంలో ఎన్ని సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, ఎన్నిసార్లు జరిగినట్టు ఏం చెప్పాలి, 15 సార్లు. ఎన్నిసార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి అని అడిగేవాడే ఎన్నిసార్లు మధ్యంతర ఎన్నికలు జరిగినాయని కూడా అడగవచ్చు కదా. మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినాయంటే మొదటి మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి. ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని సార్వత్రిక ఎన్నికలు జరిగినాయంటే ఎన్ని మధ్యంతర ఎన్నికలు జరిగినాయని కూడా అడుగుతారు. మనకు వాస్తవంగా ఎన్ని మధ్యంతర ఎన్నికలు జరిగినాయి ఇప్పటి వరకు అంటే 5 సార్లు మధ్యంతర ఎన్నికలు జరిగినాయి నేటి వరకు. ఓకే, ఇక్కడ మీకు రాసిన సంవత్సరాలు వాటిని బట్టి కొంత డౌట్ ఉంటుంది. నేను దాన్ని మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా అంటే మొదటి మధ్యంతర ఎన్నికలు 1971,
మొదటి మధ్యంతర ఎన్నికలు 1971లో జరిగాయి యాక్చువల్గా. అయితే మీకు ఈ 80 నుంచి 84 వరకు ఉన్నది కూడా ఈ మధ్యంతర ఎన్నికలే కదా. అంటే 84లో జరిగిన ఎన్నికలు కూడా మధ్యంతర ఎన్నికలే కదా, 80 నుంచి 84 అంటే అనే ఆలోచన వస్తుంది జనరల్గా. అయితే విషయం ఏంటంటే 84 స్టార్టింగ్లో ఎన్నికలు జరిగినవి, 80లో స్టార్టింగ్లో ఎన్నికలు జరిగినవి. 80లో స్టార్టింగ్లో ఎన్నికలు జరిగినప్పుడు 80 సంవత్సరాలు మొత్తం కలపాల్సి వస్తుంది కదా, అర్థం కాలేదా? మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరగాలి? 85 స్టార్టింగ్లో జరగాలి. 80 స్టార్టింగ్లో ఎన్నికలు జరగాల్సిన ఎన్నికలు డిసెంబర్ 24వ తారీఖు నాడు జరిగింది. 1984 డిసెంబర్ 24. డిసెంబర్ 24లో ఎందుకు జరిపినారంటే అక్టోబర్ 31న 1984 అక్టోబర్ 31వ తేదీని ఇందిరాగాంధీ హత్యకు గురైంది. హత్యకు గురైనటువంటి నేపథ్యంలో అప్పుడు దేశవ్యాప్తంగా కూడా అంటే సానుభూతి అనేటటువంటి బాగా విపరీతంగా పనిచేస్తున్న కాలం అన్నమాట. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తెలివిగా ఏం చేసింది అంటే 3-4 నెలల ముందు ఎన్నికలు జరిగింది. ఇప్పుడు నీకు డిసెంబర్ 24 అంటే ఒక 10 రోజులు తేడాతో ఎన్నికలు జరిగితే ఏమవుతున్నది? 85లో పోతుంది. అక్కడ వేరే చాలా తీవ్రంగా ఆలోచించేది ఏం లేదు. డిసెంబర్ 24 అంటే ఒక 10-15 రోజుల తర్వాత ఎన్నికలు జరిగితే ఏ సంవత్సరం అవుతుంది? 85. యాక్చువల్గా నేను అదే అంశం ఏంటంటే పూర్తిగా ఒక 3-4 months ముందు ఎన్నికలు జరుగుతున్నారు. అదేనమాట. ఏప్రిల్ ఎన్నికలు జరిగి మళ్ళీ ఏప్రిల్లో జరగాలి. ఏప్రిల్లో జరగాల్సిన ఎన్నికలు డిసెంబర్లో జరిగాయి. కాబట్టి వాటిని మధ్యంతర ఎన్నికలు అనరు. మధ్యంతర ఎన్నికలు ఏంటంటామంటే కనీసం ఒక సంవత్సరానికంటే ఎక్కువ పదవీ కాలం మిగిలి ఉండగానే సభను రద్దు చేసి ఎన్నికలు జరిపినట్లయితే దాన్ని మధ్యంతర ఎన్నికలు అంటారు. ఒక సంవత్సరానికంటే ఎక్కువ పదవీ కాలం మిగిలి ఉండగానే ఎన్నికలు జరిపినట్లయితే వాటిని ఏమంటామో మధ్యంతర ఎన్నికలు. కొన్ని నెలల ముందు జరిపేటటువంటి ఎన్నికలని మధ్యంతర ఎన్నికలు అనరు. ఈవెన్ అలాంటి ఎన్నికలు 2004లో కూడా జరిగినాయి. 2004లో కూడా జరిగినవే. 2004లో డిసెంబర్లో జరగాల్సినటువంటి ఎన్నికలు ఏప్రిల్ మేలో జరిగినాయి. నీకు సంవత్సరం బాగానే ఉంటుంది. 99 నవంబర్ డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు 2004 ఏప్రిల్ మేలో జరిగినాయి. అంటే 4-5 నెలల ముందే ఎన్నికలు జరిగినాయి. అందువల్ల అలాంటి ఎన్నికలను ఎప్పుడు కూడా మధ్యంతర ఎన్నికలు అంటారు. అది ఒక్కటే మీకు వచ్చేటటువంటి డౌట్ నేను చెప్పాల్సింది కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ 71లో ఎన్నికలు మొదటి మధ్యంతర ఎన్నికలు అంటున్నాం. 5వ లోక్సభకు జరిగిన ఎన్నికలే మొదటి మధ్యంతర ఎన్నికలు. వాస్తవానికి అక్కడ మీకు అంటే ఇందులో దాదాపుగా నేను చెప్పేటప్పుడు సీరియస్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఐడియా ఉండుంటుంది. వాస్తవానికి లోక్సభ ఇందిరాగాంధీ 71లో రద్దు చేయలేదు, 70లోనే రద్దు చేశారు. ఎన్నికలు జరిగితే 71లో. అర్థమైందంటారు? యాక్చువల్గా లోక్సభ రద్దు గావించబడింది 70లో. ఎన్నికలు జరిగింది 71. జనరల్గా లోక్సభ రద్దు అయిన తర్వాత ఎన్ని నెలల్లో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది? 6 నెలలు ఎన్నికలు. కాబట్టి 71 ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అంటే మార్చి ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించారు. రద్దు అయినటువంటివి 70 సెప్టెంబర్ అక్టోబర్లో రద్దు చేసినారు. కాబట్టి ఆ 4-5 నెలలు ఏవైతుంది వాటిని మీరు అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు 72లో ఎన్నికలు జరగాలి అంటే 70లోనే రద్దు చేసి 71లోనే ఎన్నికలు జరుగుతున్నారు. అందువలన దాదాపుగా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కొద్దిగా తక్కువ 2-3 months కానీ 2 సంవత్సరాల కంటే అంటే 20 months ముందే మీరు సభను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించినారు. కాబట్టి దాన్ని మధ్యంతర ఎన్నికలు అనాల్సి వస్తుంది. రైట్. సో దాన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఫస్ట్ మొదటి మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగినవి? 71. రెండవ మధ్యంతర ఎన్నికలు 80లో. కనిపిస్తూనే ఉంది కదా. రెండవ మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు? 80లో. మూడవ మధ్యంతర ఎన్నికలు 91లో జరిగింది. అంతే కదా. 89 ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎప్పుడు జరగాలి? 89లో ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎప్పుడు జరగాలి? 94లో జరగాలి. కానీ ఎప్పుడు జరిగినాయి? 91లోనే జరిగింది. 96లో ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎప్పుడు జరగాలి?
76లో ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్. మళ్ళీ ఎప్పుడు జరగాలి? 2000. కానీ ఎప్పుడు జరిగినాయి? 98లో. 98లో ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎప్పుడు జరగాలి? 2003. కానీ ఎప్పుడు జరిగినాయి? 99లో. కాబట్టి ఇప్పటి వరకు మన దేశంలో ఎన్ని మధ్యంతర ఎన్నికలు జరిగినాయి? 5 మధ్యంతర ఎన్నికలు జరిగినాయి. ఇప్పటి వరకు ఎన్ని సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి? 15. మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952. మొదటి మధ్యంతర ఎన్నికలు. తర్వాత దీంట్లో అతి దీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఏది? అతి దీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ 5వ లోక్సభ ఎక్కువ కాలం కొనసాగింది. ఎందుకని? ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ఉండటానికి కారణం అత్యవసర పరిస్థితి కాదు. లేదు, అందుకనే నేను కొన్ని విషయాలను బాగానే చెప్తాను, కొన్ని విషయాలు మర్చిపోతుంటారు. నేను చెప్పినాను కూడా మీకు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఏం చేసింది? లోక్సభ పదవీ కాలం ఎంత చేసింది? కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 77లో జరిగింది. 77 ఎన్నికలు జరిగిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 44వ రాజ్యాంగ సవరణ చేసిన మార్పు ఏంటంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చేసింది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు చేసింది కానీ ఒక మినహాయింపు ఇచ్చి. ఏమిటా మినహాయింపు? దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నటువంటి కాలంలో లోక్సభ పదవీ కాలాన్ని 1 సంవత్సర కాలం పాటు అదనంగా పొడిగించవచ్చుని అప్పుడు వచ్చింది. ఫస్ట్ వచ్చింది కాదు. స్టార్టింగ్ లో లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలని మాత్రమే రాయబడింది. మీకు అత్యవసర పరిస్థితి లేదు, 6 సంవత్సరాలు ఏది లేదు. ఇందిరాగాంధీ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి లోక్సభ యొక్క ఒరిజినల్ పదవీ కాలాన్ని 6 సంవత్సరాలకు చేస్తే 77 అధికారంలోకి వచ్చినటువంటి జనతా పార్టీ 78లో 44వ రాజ్యాంగ సవరణ చేసి తిరిగి ఒరిజినల్ పదవీ కాలాన్ని మాత్రం 5 సంవత్సరాలకు చేసింది. కాకుంటే ఏ కాలంలో? ఏ అత్యవసర పరిస్థితి అన్నారు? జాతీయ అత్యవసరం. ఎందుకంటే చెప్పేటప్పుడు మీరు మామూలు వాళ్ళు చెప్పినట్టు చెప్పొద్దు. జాతీయ అత్యవసర పరిస్థితి కాలం ఏం చేయవచ్చు? 1 సంవత్సర కాలాన్ని అదనంగా పొడిగించవచ్చు. అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల్లోగా లోక్సభకు తప్పనిసరిగా ఎన్నికలు జరపాలి. ఇది దీంట్లో చేర్చబడినట్టు. కాబట్టి 71 నుంచి 77 వరకు కొనసాగినటువంటి 5వ లోక్సభ ఎక్కువ కాలం కొనసాగింది. మరి అంత తక్కువ కాలం కొనసాగిన లోక్సభ అంటే ఎన్నవది? 12వ లోక్సభ. ఎందుకని? 12వ లోక్సభ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది? 98 నుంచి 99 వరకు. కేవలం 13 నెలల కాలంలోనే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. 98లో ఎన్నికలు జరిగితే 99లో 13 నెలల కాలంలోనే వాజ్పేయి ప్రభుత్వం మళ్ళీ పడిపోవటం, అవిశ్వాస తీర్మానం ద్వారా దాంతో లోక్సభ రద్దు కావటం, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. 1 ఓటు తేడాతోనే ప్రభుత్వం పడిపోయిందని చెప్పిన ఐడియా ఉంది కదా. ఎవరు మద్దతు ఉపసంహరించుకోవడం కారణంగా? జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కేవలం 1 ఓటు తేడాతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. నేను దీనికి లింక్ చేసి ఇంకొక అంశాన్ని కూడా చెప్పినాను. జరుగుతున్న పార్లమెంటు సమావేశాలని తర్వాత తేదీని సమయాన్ని ప్రకటించకుండా అర్థంతరంగా వాయిదా వేస్తే ఏమంటారు? సైనిడే చేయాల్సి వచ్చింది కూడా అప్పుడేం చేస్తున్నాను. ఎందుకని? పార్లమెంటు నడిచేటప్పుడు పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టి చర్చ చేసి ప్రభుత్వం తరఫున సమాధానాలు ఇచ్చి అంటే సభను నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అలాంటి ప్రభుత్వం పడిపోయింది, కొత్త ప్రభుత్వం రాలేదు. కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది అని అంటే సభని అర్థంతరంగా వాయిదా వేయాలి. ఆ ఫైనల్ డే చెప్పేటప్పుడు జరిగింది. సో అందువలన 1999లో లోక్సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. 98 ఎన్నికలు జరిగితే మళ్ళీ 99లోనే సంవత్సరం అంటే 13 నెలలకి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. కాబట్టి దీనిని అతి తక్కువ కాలం కొనసాగినటువంటి లోక్సభగా పేర్కొంటారు. ఓకే, ఎక్కువ కాలం కొనసాగింది ఎన్ని లోక్సభ? 5 లోక్సభ. అతి తక్కువ కాలం కొనసాగింది 12వ లోక్సభ. ఇలా అడిగేటప్పుడు దీంట్లో మహిళా సభ్యులకు సంబంధించిన అంశం కూడా ఒక ఇంపార్టెంట్ అయిన అంశం.
మహిళా సభ్యులకు సంబంధించి. మొదటి లోక్సభలో మహిళా సభ్యుల సంఖ్య ఎంతమంది ఉండేవారు? 22 మంది ఉండేవారు. మొదటి లోక్సభలో మహిళా సభ్యుల సంఖ్య 22 ఉంటే, 6వ లోక్సభ ఏదైతుందో, 6వ లోక్సభ అంటే 77 నుంచి 80 వరకు జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏర్పడిన లోక్సభలో కేవలం 19 మంది మాత్రమే మహిళలు సభ్యులుగా ఉండేవారు. కేవలం 19 మెంబర్స్. ఏ లోక్సభలో? ఎన్నో లోక్సభలో? 6వ లోక్సభ. మరి ఎక్కువ మంది లోక్సభ సభ్యులు ఉన్నటువంటి, ఎక్కువ మంది మహిళలు ఎన్నికైనటువంటి లోక్సభ ఏదంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ. ఎన్నో లోక్సభ? 15. ఎంతమంది? 59 మంది దీంట్లో మహిళలు సభ్యులుగా ఉన్నారు. 59 మంది. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే మహిళా సభ్యులు ఎక్కువ. మీకు ఆంగ్లో యూనివర్సిటీ చెప్పాను పేరు, చార్లెస్ డయర్, ఇంగ్రిడ్ మెక్లియోర్ చెప్పాను కదా. రైట్. తర్వాత ఇప్పుడు మహిళా సభ్యులు. అలాగే ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్య ఒకదానికి లింక్ మళ్ళీ కలుగుతాం. ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్య ఏ జనాభా లెక్కలను అనుసరించి నిర్ణయించినారు? 171. ఏ సంవత్సరం నిర్ణయించినారు? 73లో. ఎన్నో రాజ్యాంగ సభల ద్వారా? 31వ రాజ్యాంగం. మొదటి లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? 489. మొట్టమొదట 1950లో లోక్సభ ఏర్పడినప్పుడు ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 489. ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత? 543 ప్లస్ 2. గరిష్ట సంఖ్య 550 ప్లస్ 2. రాష్ట్రాల నుంచి ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్య, రాష్ట్రాల నుండి ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్య 530. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 మంది. కానీ ప్రస్తుతం ఎంతమంది ఎన్నుకోబడుతున్నారు? కాబట్టి 543 ప్లస్ 2 మాత్రమే ఉన్నది. ఓకే. అలాగే ఈ లోక్సభలలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ప్రత్యేకతలు అంటే మన దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని అందించిన పార్లమెంట్ ఏదంటారు? మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని అందించిన పార్లమెంట్ ఏదని? 6వ లోక్సభ. అలాగే భారతదేశానికి గుర్తింపు పొందిన ప్రతిపక్షాన్ని అందించిన లోక్సభ అంటే కూడా అదే. ఏది? 6వ లోక్సభ. భారతదేశంలో మొదటి గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. మొదటి గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ లోక్సభలో అంటే ఏంటిది? కాంగ్రెస్. మొదటి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు వైబి చౌహాన్. దేంట్లో? లోక్సభలో. రాజ్యసభలోనైతే కమలాపతి త్రిపాఠి, లోక్సభలోనైతే వైబి చౌహాన్. అయితే మీరు ఈ 6వ లోక్సభకు సంబంధించి కూడా ఇంకా కూడా అడగటానికి అవకాశం ఉంది. ఏంటంటే ఒకవేళ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రతిపక్ష నాయకురాలుగా ఏ లోక్సభలో వ్యవహరించిందంటే కూడా ఏ లోక్సభ? 6వ లోక్సభ. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రతిపక్ష నాయకురాలుగా వ్యవహరించినటువంటిది 6వ లోక్సభే. మొదటి గుర్తింపు పొందిన ప్రతిపక్షాన్ని అందించింది 6వ లోక్సభే. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించింది 6వ లోక్సభే. తక్కువ మంది మహిళలు ఎన్నికైంది 6వ లోక్సభే. అదేవిధంగా ఈ లోక్సభ మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని అందించింది కూడా 6వ లోక్సభే. అంటే దీని గురించి అడిగేటప్పుడు అలాంటి అలాగే సంకీర్ణ ప్రభుత్వాన్ని గురించి కూడా దానికి అన్వయింపజేసి అడగవచ్చు. భారతదేశానికి మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని అందించింది కూడా 6వ లోక్సభ. ఓకే. అలాగే ఇందులో ఎక్కువ రాజ్యాంగ సవరణలని ఆమోదించినటువంటి పార్లమెంట్. ఎక్కువ రాజ్యాంగ సవరణలు 5వది. ఎందుకని? శ్రీమతి ఇందిరాగాంధీ 1971 నుంచి 77 దాకా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో ఆల్మోస్ట్ 71 నుంచి అంటే 24వ రాజ్యాంగ సవరణ నుంచి 42వ రాజ్యాంగ సవరణ వరకు కూడా రాజ్యాంగ సవరణలు, ఎక్కువ రాజ్యాంగ సవరణలు ఆమోదించబడింది. మొత్తం ఇప్పుడు ఎక్కడంటే ఇదే లోక్సభ. ఐడియా ఉందా? 24, 25, 26 ఇందిరాగాంధీ అధికారంలోకి రాగానే చేసిందని ఐడియా ఉందా? దేని గురించి? 1967లో గోరఖనాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది?
ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు. 1969లో బ్యాంకుల జాతీయకరణపై సుప్రీంకోర్టు బ్యాంకుల జాతీయకరణ సమర్థించిందా, కొట్టివేసిందా? 1970లో వచ్చినట్టు రాజభరణాల రద్దు ఆర్డినెన్స్ ని కొట్టివేసింది. ఈ మూడు అంశాలు జరిగిన తర్వాత ఇందిరాగాంధీ 1971లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సవరణతో స్టార్ట్ చేసింది? 24, 25, 26 ఈ మూడు సవరణతో స్టార్ట్ చేసి 42 1976లో వివాదాస్పదమైన 42వ సవరణ వరకు కూడా ఇందిరాగాంధీ అంటే రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. కాబట్టి 24 నుంచి 42 వరకు సవరణలు మొత్తం కూడా 5వ లోక్సభ పదవీ కాలంలోనే తీసుకురావడం జరిగింది. ఓకే, అలాగే మొదటి హంగు పార్లమెంట్ ఎప్పుడు ఏర్పడింది? భారతదేశంలో మొదటి హంగు పార్లమెంట్ గా ఏర్పడింది ఏది? 1989లో ఏర్పడినటువంటిది మొదటి హంగు పార్లమెంట్. అంటే ఎన్నో పార్లమెంట్ అనేది అడిగితే చెప్తున్నా, సంవత్సరం చెప్తున్నాను కదా. మొదటి పార్లమెంట్ 89లో ఏర్పడిన పార్లమెంట్. ఎన్నో లోక్సభ? 9లో. ఒకవేళ అడిగితే ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని హంగు పార్లమెంట్ ఏర్పడినవి? 89 నుంచి లెక్క పెట్టండి. మొత్తం పార్లమెంట్లు ఎన్ని? మొత్తం ఇప్పటిదాకా ఎన్ని సార్వత్రిక ఎన్నికలు? 15 ఎన్నికలు జరిగితే 89 నుంచి 2009 వరకు ఎన్ని పార్లమెంట్లు ఉంటాయి? కాదండి, 9వది మీకు 9వ పార్లమెంట్ అంటే 9కి ముందు ఎన్ని ఉంటాయి? 9 కంటే ముందు ఎన్ని ఉంటాయంటే కాదండి 8. 9 నుంచి 2009 వరకు ఏర్పడిన పార్లమెంట్ అని హంగు పార్లమెంట్లు అంటే 9 నుంచి ఎన్ని అయితే ఇప్పుడు మీకు మొత్తం 15 అని తెలుసు. 8 పార్లమెంట్లలో హంగులు ఏర్పడలేదు. 9వ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా హంగు పార్లమెంట్ ఎన్ని ఏర్పడినాయి? 7 హంగు పార్లమెంట్ ఏర్పడినాయి. ఓకే, నేటి వరకు ఏర్పడినటువంటి హంగు. ఒకవేళ అడిగేవాడికి ఏదైనా ప్రశ్న నేను చెప్తున్నాను. భారతదేశంలో హంగు పార్లమెంట్ యుగం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సంవత్సరం అడగవచ్చు. ఎన్నో పార్లమెంట్తో స్టార్ట్ అయిందని కూడా అడగవచ్చు. ఎన్నో పార్లమెంట్తో స్టార్ట్ అయిందంటే 9వ పార్లమెంట్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1989. ఓకే, అదేవిధంగా భారతదేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టిన పార్లమెంట్ మీకు ఒకే విషయాన్ని కొంచెం తిప్పి అడిగినా కూడా ఏమిలో భారతదేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలు మొట్టమొదటిసారిగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించింది. ఆరవ లోక్సభ ద్వారా మొరార్జీ దేశాయ్ మొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజున జనతా పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉన్నది. మెజార్టీ ఉన్నప్పుడు అప్పుడు ఫ్రంట్లు గిరిట్లు ఏమీ లేవు. మొరార్జీ దేశాయ్ డిఎంకేను శిరోమణి అకాలీలో ఈ రెండింటిని కూడా తన ప్రభుత్వంలో చేర్చుకోవడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. ఫ్రంట్ అనేటటువంటిది అప్పుడు కాదు ఏర్పడింది. ఫ్రంట్ అనేది 89లో ఏర్పడింది. ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్కు కన్వీనర్గా అధ్యక్షుడిగా పనిచేసినాడు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వ్యక్తి విపి సింగ్. మీకు చెప్పినాను కూడా భారతదేశంలో ఏర్పడినవి 4 ఫ్రంట్లు అండి. స్థాపించినాను కూడా 4 ఫ్రంట్లు. 1989లో విపి సింగ్ ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం. 1996లో దేవగౌడ ఏర్పాటు చేసినటువంటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వము. 1997లో కూడా ఐకే గుజరాత్ ప్రభుత్వం కూడా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంగానే పనిచేసింది. 1999లో వాజ్పేయి నేతృత్వంలో ఏర్పడినటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం. 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఏర్పడినటువంటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం. మొత్తం కూడా భారతదేశంలో 4 ఫ్రంట్లు ఏర్పడినవి, 5 ప్రభుత్వాలు ఏర్పడినవి. మళ్ళీ కూడా చెప్తున్నాను, 4 ఫ్రంట్లు ఏర్పడినవి, 5 ప్రభుత్వాలు ఏర్పడినవి. 4 ఫ్రంట్లు అంటేనేమో ఇప్పుడు చెప్పిన నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్,
యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 4 ఫ్రంట్లు. ప్రభుత్వాలు మాత్రం 5. ఎందుకంటున్నామంటే యునైటెడ్ ఫ్రంట్ నుంచి దేవగౌడ ప్రభుత్వం 1 సంవత్సరం ఉందని, 1 సంవత్సరం 5 గుజరాలు ఉన్నారు. ఒకే ఫ్రంట్ నుంచి 2 ప్రధానమంత్రులు పనిచేసిన 2 ప్రభుత్వాలు ఏర్పడినాయి. కాబట్టి ఫ్రంట్ ప్రభుత్వాల సంఖ్య అంటే మాత్రం 5, ఫ్రంట్ల సంఖ్య అంటే 4. అయితే ఫస్ట్ టైం హంగ్ పార్లమెంట్ ఎప్పుడు ఏర్పడింది? 89. ఎన్నో పార్లమెంటు? 9వ పార్లమెంట్. అప్పుడే ఈ దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టబడింది. అదే మొట్టమొదటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఎవరు? విపి సింగ్ ప్రభుత్వం. మీరు ప్రతిదీ కూడా ఒకదానికి ఒకదాన్ని లింక్ చేసుకుంటూ రావాలి. అలాగే ఇప్పటి వరకు భారతదేశంలో ఒకళ్ళు అడిగేవాడు, అడిగేటప్పుడు ఏదైనా అడగవచ్చు అని చెప్తున్నాను. రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించినటువంటి లోక్సభ అంటారు. రాజీవ్ గాంధీ ప్రతిపక్ష, ఇక్కడ మళ్ళీ మీకు చెప్పేది మీ స్థాయి ఏంటంటే 1 ప్రభుత్వం, 2 పార్లమెంటు, 3 ఆనాటి రాజకీయం. ఈ 3టిని సమన్వయించాలి. నేను ఇవి మీరు సమన్వయం చేసి కొంత టైం తీసుకొని అడిగితే మీరు ఈజీగా చెప్తారు, పెద్ద సమస్య ఏం కాదు. రాజీవ్ గాంధీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ప్రధానమంత్రిగా పనిచేసినాడు? ఇందిరాగాంధీ చనిపోయింది 84, 84 నుంచి 89. 89లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు? విపి సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాడంటే రాజీవ్ గాంధీ ఏమవుతాడు? ప్రతిపక్ష నాయకుడు. అంటే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే 89లో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయడానికి అవకాశం ఏం లేదు. 84 నుంచి 89 దాకా ప్రధానమంత్రిగా పనిచేసినాడు. 91 ఆయన చనిపోయినాడు, హత్యగావించబడి. అంటే అర్థం ఏంటిది? 89 నుంచి 91 దాకా. అందువల్ల ఆయన ప్రతిపక్ష నాయకుడు. అలాగే ఇందిరాగాంధీ, వీళ్ళంతా వ్యక్తులుగా ప్రాముఖ్యం వహించిన వ్యక్తులు. మళ్ళీ కూడా చెప్తున్నా, వ్యక్తులుగా ప్రాముఖ్యం పొందిన వ్యక్తులు. ప్రధానమంత్రులుగా మాత్రమే కాక వ్యక్తులుగా కూడా భారత రాజకీయాల్లో తిరుగులేని ప్రాధాన్యత వహించినటువంటి వ్యక్తులు అన్నమాట. కాబట్టి వాజ్పేయి కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు అంటే భారత రాజకీయాల్లో కూడా ఒకనొక దశలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు. అయితే వాళ్ళ గురించి అడిగేటప్పుడు నువ్వు ప్రధానమంత్రి కాదు, ఒక అడిగేవాడికి ఏదైనా ప్రశ్న అనుకుంటా. శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశానికి మొదటిసారిగా ప్రధానమంత్రి అయిన సంవత్సరం అంటాడు. అంటే నీకు ఎక్కడ రావాల్సి వస్తుంది? ప్రధానమంత్రుల సిరీస్ లోపల నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ. లాల్ బహదూర్ శాస్త్రి ఎప్పుడు చనిపోయినాడు? అప్పుడు ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి అవుతాడు. ఇందిరాగాంధీ ఎప్పుడు హత్య గురైందో అప్పుడే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కూడా అవుతాడు. అలా ఆ సీక్వెన్స్ అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకునేటప్పుడు నీకు పార్లమెంటు, ప్రభుత్వము, నాయకుడు ఈ ముగ్గురిని కూడా సమన్వయం చేస్తూ అడిగేటటువంటి ప్రశ్నలు. అలాగే మనకు పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటారు. ఎవరు ఉంటారు అప్పుడు? వాజ్పేయి ఉంటాడు. ఆలోచన చేసేది ఏం లేదు అక్కడ. పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో 91 నుంచి 96 దాకా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. సో శ్రీమతి సోనియా గాంధీ ఎన్నో లోక్సభలో ఎప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా వ్యవహరించింది అంటే ఆమె ఫస్ట్ టైం ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేసింది 98 నుంచి 99 వరకు. 99లో మళ్ళీ లోక్సభకి ఎన్నిక జరిగింది. 99 నుంచి 2004 వరకు. ఈ మధ్య కాలంలో ప్రధాన ప్రతిపక్షం 91లో రాజీవ్ గాంధీ హత్య గావించబడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే మెజార్టీ స్థానాలనంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయి రాలేదు కాంగ్రెస్ పార్టీకి. కాకపోతే ఏంటంటే ఉన్న పార్టీలలో అత్యధిక స్థానాలు పొందిన ఏకైక పెద్ద పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ శక్తి వంచన లేకుండా సోనియా గాంధీని వాళ్ళ కుటుంబాన్ని కూడా రాజకీయాల్లో ప్రాధాన్యత లేకుండా కొంత ప్రయత్నం జరిగింది వాస్తవంగా కూడా. అయితే 96కు వచ్చేసరికి జరుగుతున్న పరిణామాలు, 96లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవటం, తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీలో ఓట్లు తీయగలిగినటువంటి వ్యక్తులు ఎవరూ లేదని భావించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి థింక్ ట్యాంక్ ఎవరైతే ఉన్నారో, ఆలోచన బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి
మళ్ళీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీని యునైటెడ్ గా ఏకపక్షంగా అంటే ఒక తాటిపైన నడపగలిగే శక్తి ఎవరికి లేదని చెప్పి అప్పుడు 98 ఎన్నికల కాడికి వచ్చేసరికి సోనియా గాంధీని రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించేటట్టుగా చేసి 98 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడి జయించిన తర్వాత ఆమె ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు అయింది. అప్పుడే సోనియా గాంధీ ఇటలీ వనిత, ఆమె దేశానికి ప్రధానమంత్రిగా పనికిరాదు, ఆమె తీసుకురాకూడదని చెప్పి 99కి వచ్చేసరికి శరద్ పవార్ వీళ్ళంతా బయటకు వచ్చినది. ఆ చారిత్రక నేపథ్యం అనేది కొంచెం ఐడియా ఉంచుకోవాలి. రైట్. తర్వాత దీంట్లో మీకు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 403 స్థానాలు గెలుపొందినటువంటి లోక్సభ అంటే ఎన్నో లోక్సభ? 8వ లోక్సభ. దీన్ని అడిగేటప్పుడు ఇంకొక అంశం కూడా ఉంది. 8వ లోక్సభకు ఉన్న ప్రత్యేకత, భారత పార్లమెంటులో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది ఏ లోక్సభ అంటారు? సింపుల్గా అడిగిన ప్రశ్న. ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించినటువంటి లోక్సభ ఎన్నో లోక్సభ అంటే అది కూడా 8వ లోక్సభ. ఎందుకని అంటే ఆల్మోస్ట్ ఆ ఎన్నికల్లో 84లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా మట్టి ఖర్చుకొని పోయినవి. కాంగ్రెస్ పార్టీ తిరుగు లేకుండా 401 స్థానాలు మొదట సంపాదించింది. ఆ తర్వాత ఇద్దరు ఉప ఎన్నికల్లో గెలిచి 403 స్థానాలు వచ్చినాయి. ఆ టైంలో బీజేపీకి వచ్చినటువంటి స్థానాల సంఖ్య 2. 84 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లు వచ్చినవి. 2 సీట్ల నుంచి 89 ఎన్నికలకు వచ్చేసరికి 88 స్థానాలకు రావడం జరిగింది. ఇక ఆ తర్వాత నుంచే బీజేపీ యొక్క రాజకీయ ప్రస్థానంలో ఒకట ప్రధాన ప్రతిపక్ష పాత్రగా ఎదగటానికి అప్పటి నుంచే స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చును. సో 84 ఎన్నికల్లో అంటే అడిగేవాడికి ఏదైనా కూడా ప్రశ్న అంటున్నారు. భారత పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 సీట్లను మాత్రమే గెలుపొందిన పార్లమెంట్ ఏదంటే ఎన్నో పార్లమెంటు? 8వ పార్లమెంట్. ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసింది కూడా ఆ లోక్సభలోనే. ఎవరు? తెలుగుదేశం పార్టీ 34 స్థానాలతోని ప్రధాన ప్రతిపక్షంగా ఉండింది. తెలుగుదేశం తర్వాత 22 స్థానాలతో సిపిఎం పార్టీ 2వ స్థానంలో ఉండేది. అయితే నేను అక్కడ చెప్పేది ఏంటంటే, నేను ప్రధాన ప్రతిపక్షంగా అడిగిన వాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు వ్యవహరించినారని కూడా అడగవచ్చు. 84లో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పనిచేసిందని చెప్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వ్యక్తిని కూడా అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు పర్వతనేని ఉపేంద్ర లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయడం జరిగింది. పర్వతనేని పి ఉపేంద్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించినారు. అలాగే మనకు ఒక్కొక్క అంటే లోక్సభకు ఉండేటటువంటి ప్రత్యేకత, అదే లోక్సభకు ఇంకొకటి కూడా 8వ లోక్సభ. ఏమిటి ప్రత్యేకత అంటే 1989కి వచ్చేసరికి ఈ రాజీవ్ గాంధీ ప్రభుత్వం పైన 2 ఇంపార్టెంట్ అయిన కుంభకోణాలు అంటే కుంభకోణాలకు సంబంధించి వెలుగు చూస్తుంది. ఒకటి బోఫోర్స్, రెండోది బెయిల్ బ్యాక్స్. ఈ బోఫోర్స్, బెయిల్ బ్యాక్స్ కుంభకోణాల్లో 101 మంది లోక్సభ సభ్యులు తమ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేసినారు. 20 మంది రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేశారు. 121 మంది పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసింది కూడా ఈ కాలంలోనే. బోఫోర్స్, బెయిల్ బ్యాక్స్ కుంభకోణాలకు నిరసనగా 101 మంది లోక్సభ సభ్యులు, 20 మంది రాజ్యసభ సభ్యులు తమ పార్లమెంటరీ సభ్యత్వానికి రాజీనామా చేసింది కూడా ఇక్కడే. అంటే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుపొంది ఇక్కడే. ఒకవేళ అడిగేవారు ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఏ ఎన్నికలు అని చెప్పి కూడా అడగవచ్చు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికలు అంటే ఎన్నో ఎన్నికలు? 8వ లోక్సభ ఎన్నికలు. సో బీజేపీ అతి తక్కువగా కేవలం 2 సీట్లు మాత్రమే గెలుపొందింది అడగవచ్చు. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు నీకు ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిందంటే మరి దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్షం అత్యంత తక్కువ స్థానాలను గెలుపొందిన కూడా ఇస్తే కదా. దేశంలో అత్యధికంగా అంటే ప్రాచుర్యంలో ఉండేటటువంటి జాతీయ పార్టీలు, ప్రధానమైన జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్ తర్వాత బీజేపీ. 'అలాంటప్పుడు మీకు లోక్సభలో
ప్రధాన ప్రతిపక్షంగా ఒక ప్రాంతీయ పార్టీ వ్యవహరించింది అంటే దాని రికార్డు అన్నట్టే కదా, దాని రికార్డు ఆ ఉద్దేశంతో కూడా అడిగింది. కాబట్టి అలాగే మరి రివర్స్ కూడా అడగవచ్చు కదా. లోక్సభలో ఇంత పెద్ద పార్టీ కేవలం 2 స్థానాన్ని గెలుపొందినటువంటిది లేక అతి తక్కువ స్థానాన్ని గెలుపొందినటువంటిది కూడా అడిగే అవకాశం ఉంటుంది. అందుకోసం మనకు ఈ లోక్సభల యొక్క ప్రత్యేకత అంటున్నాం, వాటి ఉండేటటువంటి ప్రత్యేకతలు. అలాగే భారత పార్లమెంటు పై ఎన్నో లోక్సభ కాలంలో దాడి జరిగింది. యాక్చువల్గా దాడి జరిగింది ఎప్పుడు? 2001 అంటే ఎవరున్నారు అప్పుడు? వాజ్పేయి ప్రభుత్వం. ఎన్నో లోక్సభ? 13వ లోక్సభ. అలాగే ఒకవేళ అడిగారు మన పార్లమెంటు ఎన్నో లోక్సభకు ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నో లోక్సభకు భారతదేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికైనటువంటి మొదటి పార్లమెంట్ ఏది అంటాడు. ఎన్నో లోక్సభ? 14వ లోక్సభ. లేదు, భారతదేశంలో ఎన్నో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను మొదటిసారిగా వినియోగించినారు. 13 అయితే. ఎందుకని? 1999లో విన్న తర్వాత 1999లో 11వ లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు భారతదేశంలో 40 పార్లమెంటు సీట్లలో ఈవీఎంలను మొదటిసారిగా వినియోగించినారు. ఈవీఎంలను వినియోగించేటప్పుడు కూడా 1982 ఆ ప్రాంతంలో దరూర్ అనేటటువంటి ఒక శాసనసభ ఉప ఎన్నికల్లో కేరళలో మొదటిసారిగా ఈవీఎంలను ఉపయోగించినారు. ఫస్ట్ టైం దరూర్ అనేటటువంటి శాసనసభ ఎన్నికల్లో. 1999లో గోవా శాసనసభలు జరిగినటువంటి ఎన్నికల్లో మొదటిసారిగా పూర్తి స్థాయిలో ఈవీఎంలను వినియోగించడం జరిగింది. ఎప్పుడు? 1999. ఏ శాసనసభ? గోవా. ఆ టైంలో 99 అంటున్నా, మరి సంవత్సరం గుర్తుంచుకోండి. 99లో గోవా శాసనసభలో జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈవీఎంలను వినియోగించిన. మరి 99లో ఏ ఎన్నికలు కూడా జరిగినవి? పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగినవి. 99లో దేశవ్యాప్తంగా ఎన్నో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. 13. ఈ 13వ లోక్సభ ఎన్నికల సందర్భంగానే 40 పార్లమెంటు స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించి 40 అని చెప్పిన. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైంది. మొదటిసారిగా లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడు వినియోగించినారంటే ఏం చెప్తాం? 1990. పూర్తి స్థాయిలో ఈవీఎంల ద్వారానే ఎన్నో లోక్సభకు పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిగినాయంటే, లేదా ఈవీఎం ఓటింగ్ విధానం ద్వారా ఏర్పడిన మొదటి సభ అంటే ఏం చెప్తాం? 14వ లోక్సభ. ఓకే. అలాగే సోమనాథ్ చటర్జీ ఎన్నో లోక్సభకు స్పీకర్ గా పనిచేసినాడు. ఎన్నో లోక్సభకు? 14వ లోక్సభ. అదేవిధంగా మహిళా లోక్సభ స్పీకర్ గా ఎన్నికైనటువంటి లోక్సభ ఎన్నో లోక్సభ? 15. ఒకరు అడిగేటటువంటి వాడు ఇంకొకరు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎన్నో లోక్సభలో లోక్పాల్ బిల్లుని మొదటిసారిగా ఏ లోక్సభలో ఏ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినారు? 1969. లోక్పాల్ బిల్లుని మన పార్లమెంట్ లో మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టినారు? 1968లో ప్రవేశపెట్టినారు. 68లో ప్రవేశపెట్టినారు. వినండి, 69లో లోక్సభ ఆమోదించింది. 70లో రాజ్యసభ పరిశీలనలో ఉండగా లోక్సభ రద్దయింది. దాంతో బిల్లు కూడా రద్దయింది. ఓకేనా? తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎన్నో పార్లమెంట్ లో మొదటిసారిగా ప్రవేశపెట్టినారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని మీకు అది రావాలంటే నేను చెప్పినా దాన్ని ఎలా చెప్పినా ఇంకో రకంగా చెప్పినా. ఇంకో రకంగా అంటే ఏ ప్రధానమంత్రి కాలంలో? దేవగౌడ ప్రధానమంత్రి. భారతదేశానికి నిద్ర ప్రధానమంత్రిగా పేరు పొందినటువంటి వ్యక్తి దేవగౌడ. ఆయన దాదాపుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఒక 7-8 అంతర్జాతీయ సదస్సుల్లో, జాతీయ సదస్సుల్లో కూడా మంచి నిద్రపోయినాడు. కాబట్టి ఆయన నిద్ర ప్రధానమంత్రిగా పేరు పొందినటువంటి వ్యక్తి దేవగౌడ. అయితే ఈయన కాలంలో ప్రవేశపెట్టినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి బిల్ ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టినారంటే దేవగౌడ అంటే ఎన్నో లోక్సభ అవుతుందని? ఎన్నో లోక్సభ? 11వ లోక్సభలో మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. ఇకపోతే మనకు ఇందులో అంటే ఆలోచించేటప్పుడు కీలకమైనటువంటి అంశాలని వివిధ అంటే వాటితో పోలుస్తుంటాం. మీకు ఇంతకుముందు ప్రధానమంత్రుల గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను. 2 ప్రశ్నలు వచ్చింది.
ఒకటి. రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏ ప్రధానమంత్రి కాలంలో నియమించినారనేది ఒకటి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీసా చట్టాన్ని ఏ ప్రధానమంత్రి కాలంలో, ఈ రెండు ప్రశ్నలు మనకు వచ్చినాయి. 2008లో వచ్చిన క్వశ్చన్, 2011లో వచ్చిన క్వశ్చన్. మీసా చట్టం, మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971లో నీకు ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. రెండో వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే మండల్ కమిషన్. మండల్ కమిషన్ ఏ ప్రభుత్వం నియమించింది? మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1978లో. అంటే ఒక బిల్లుకు చట్టానికి ప్రధానమంత్రి అడుగుతున్నాడు. అదే అంశాన్ని ప్రాముఖ్యం కలిగిన చట్టాన్ని తీసుకొని పార్లమెంటును కూడా అడగవచ్చు కదా. అంటే ఏ పార్లమెంటు కాలంలో భారతదేశంలో సమాచార హక్కు చట్టం ఆమోదింపబడింది? 2000 అంటే ఎన్నో లోక్సభ అవుతుంది? ఎన్నో లోక్సభ? 14 లోక్సభ. అలాగే ఎన్నో లోక్సభ కాలంలో 11 మంది పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించడం జరిగింది. అంటే అది కూడా 14. ఎందుకని? 10 మంది లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుల్ని పార్లమెంటు సభ్యులుగా అనర్హులుగా ప్రకటిస్తూ పార్లమెంటు తీర్మానాన్ని ఆమోదించి వాళ్ళని అనర్హులను చేయడం జరిగింది. ఓకే. తర్వాత ఎన్నో లోక్సభ కాలంలో వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. ఏ సంవత్సరమైనా అడగవచ్చు, ఎన్నో లోక్సభలు. ఎన్నో లోక్సభ? 12 లోక్సభ 1999లో. ఇవి మీరు అంటే ఒక అంశానికి మరొక అంశానికి లింకుగా ఉండేటటువంటి అంశాలు. అలాగే ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకురాలుగా ఎంతమంది మహిళలు పనిచేస్తున్నారు? ముగ్గురు. ఎవరెవరు? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్. అలాగే మొదటి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి మన రాష్ట్రానికి చెందినటువంటి పుత్తలపల్లి సుందరయ్య లోక్సభలో మొదటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నాడు. విషయం ఏంటంటే మీకు రేపు రాష్ట్ర శాసనసభ చెప్తే కూడా 1956లో మొదటి రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కూడా పుత్తలపల్లి సుందరయ్యే. యాక్చువల్గా ఆయన 1956లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ప్రచారం జరిగినటువంటి వ్యక్తి. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో తప్పనిసరైన పరిస్థితుల్లో నీరజ్ సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడం, అప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసింది. మొదటి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు కమ్యూనిస్టు పార్టీనే ప్రధాన ప్రతిపక్షం. గుర్తింపు పొందిన కాదు, మళ్ళీ నా చెప్పట్లేదు, గుర్తింపు పొందిన కాదు, గుర్తింపు పొందిన ప్రతిపక్షం కావాలంటే 1/10 స్థానాలు వస్తే ఏ హోదా ఇస్తాము? గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడికి ఏ హోదా ఇస్తాము? క్యాబినెట్ హోదా ఇస్తాము. అలా గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్షం ఎప్పుడు ఏర్పడింది? 1977లో. మొదటి ప్రతిపక్ష నాయకుడు వైవి చవాన్. సో గుర్తింపు పొందిన ప్రతిపక్షం అంటే 1/10 వంతు. అలా మొట్టమొదటి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. మొదటి నాయకుడు వైవి చవాన్. అలా గుర్తింపు పొందితే కేంద్ర కేబినెట్ హోదాను కల్పిస్తాం. ఇవి ఏ పార్టీ అని అడగవచ్చు, ఏ సంవత్సరం అడగవచ్చు, వ్యక్తి పేరు అడగవచ్చు, ఏ లోక్సభ అడగవచ్చు. ఇవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ తోటి మనం పరిశీలించాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే లోక్సభలు, ప్రధానమంత్రులు, వాటితోని కంపారిజన్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మీకు ఇప్పుడు లోక్సభల గురించి చాలా అంటే సింపుల్గా మనం డిస్కస్ చేసినాం. వీటిని ప్రధానమంత్రి అంటే మంత్రి మండలి ప్రధానమంత్రితో కూడుకున్నటువంటి అంశాలతో అనుసంధానం చేసినప్పుడు ఇంకా క్లారిటీ ఎక్కువగా అవుతుంది. ఓకే. అలాగే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఆమోదించిన పార్లమెంట్ ఎన్నో పార్లమెంట్? ఏ పార్లమెంటు కాలంలో ఓటింగ్ వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించింది? ఎన్నో పార్లమెంటు కాలంలో? అలాంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఎన్నోది? 8వది. ఎవరి కాలం? వ్యక్తి అడగవచ్చు, సంవత్సరం అడగవచ్చు, రాజ్యాంగ సభలను అడగవచ్చు, రాజ్యాంగ సభల్ని అడగవచ్చు, ప్రధానమంత్రి వ్యక్తినే అడగవచ్చు, ఏ సంవత్సరం అని చెప్పి అడగవచ్చు, ఎక్కడ చేర్చినారు ఎక్కడ మార్చినారని కూడా అడగవచ్చు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఉందనుకోండి, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి ఒక రాజ్యాంగ సవరణ మాత్రమే వర్తించదు. రాజ్యాంగ సవరణతో పాటు షెడ్యూల్తో సంబంధం ఉంటుంది.
52వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడిన షెడ్యూల్ ఎంత? 10వ షెడ్యూల్. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు చట్టం ఏ షెడ్యూల్లో ఉంది? 10వ షెడ్యూల్. అంటే 52వ సవరణ ద్వారా సవరణం వస్తుంది, అంశం వస్తుంది, సంవత్సరం వస్తుంది, ప్రభుత్వం వస్తుంది, షెడ్యూల్ వస్తుంది. కాబట్టి ఏ కోణం నుంచి ప్రశ్నించినా కూడా మనం చెప్తాం. ఈ రెండు కూడా ఏ పార్లమెంటు కాలంలో ఆమోదించినారంటే ఏ పార్లమెంటు? 8వ పార్లమెంటు కాలంలో ఆమోదించడం జరిగింది. తర్వాత అత్యధిక అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న లోక్సభ. అత్యధిక అవిశ్వాస మీకు అత్యధిక అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు? పివి నరసింహారావు. కాబట్టి పివి నరసింహారావు పదవీకాలం అంటే 91 నుంచి 96 వరకు, 91 నుంచి 96 వరకు ఉన్నటువంటి లోక్సభ అంటే ఏది? అదే లోక్సభ. దీనికి ఇంకొకటి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏ లోక్సభ పదవీకాలంలో నిర్వహించింది? ఏ లోక్సభ? కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన లోక్సభ ఎన్ని? 14. మళ్ళీ చెప్తున్నా, సంకీర్ణ ప్రభుత్వం అనగా 2వ సెకండరీ పార్టీ 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపినాడు తప్ప సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో సరైన మెజార్టీ లేనప్పుడు ఇతర పార్టీలను చేర్చి వాళ్ళ మద్దతుతోని, అజ్ఞాత వ్యక్తుల మద్దతుతోని ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు కొనసాగించినాడు తప్ప ఏ పార్టీని కూడా తన ప్రభుత్వం లోపల చేర్చుకోలేదు. ఎవరు? కాబట్టి పివి నరసింహారావు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటాం? మైనార్టీ ప్రభుత్వం అంటాం తప్ప సంకీర్ణ ప్రభుత్వం అనము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు ఏర్పాటైనప్పుడు నెహ్రూ తిరుగులేని మెజార్టీతోని ప్రధానమంత్రిగా పనిచేసినారు. ఇందిరాగాంధీ తిరుగులేని మెజార్టీతోని ప్రధానమంత్రిగా పనిచేసింది. ఎప్పుడు అంటే 71 నుంచి 77 దాకా. మళ్ళీ కూడా చెప్తాను, 71 నుంచి 77 దాకా, 80 నుంచి 84. కానీ ఈ దేశంలో మొదటి మైనార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వ్యక్తి ఎవరంటే ఇందిరాగాంధీ. ఎందుకని 1969లో శ్రీమతి ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసిన సందర్భంలో, 14 బ్యాంకులను జాతీయం చేసిన సందర్భంలో నాటి ఆర్థిక శాఖ మంత్రి, నాటి ఉప ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్తో సహా కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి చాలా మంది సీనియర్ పార్లమెంటేరియన్స్ ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి వైదొలిగిపోయినారు. కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీ. ఎందుకు మైనార్టీలో పడిపోయిందంటే కూడా మీకు ఇక్కడ కొంచెం తక్కువ తెలుస్తుంది. మరి తర్వాత కూడా మీకు ఐడియా రావాలి. 67లో జరిగినటువంటి 4వ సాధారణ ఎన్నికల్లో, 67లో 4వ సాధారణ ఎన్నికలు, ఈ 4వ సాధారణ ఎన్నికలు భారత రాజకీయ వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి మలుపులు తీసుకువచ్చాయి. ఎందుకంటే ప్రధానమైన 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి 4వ సాధారణ ఎన్నికల్లో అంటున్నాను. 1967లో జరిగిన 4వ సాధారణ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో, కేరళలో, తమిళనాడులో, పంజాబ్లో, బీహార్లో, ఒరిస్సాలో, జమ్మూ కాశ్మీర్లో, ఈ అన్ని రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్లో, ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చినవి, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినవి. తమిళనాడులో డిఎంకే, పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్, జమ్మూ కాశ్మీర్ లోపల అంతకుముందు నుంచి ఉందనుకోండి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఒరిస్సాలో ప్రగతి పార్టీ, దాని ఉత్కల్ కాంగ్రెస్ అని చెప్పినాము. 67లో ఇక్కడ పశ్చిమ బెంగాల్లో యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలో ఒకట, అదేవిధంగా కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరు మీద, అదేవిధంగా బీహార్లో సంయుక్త విధాయక దళ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో చరణ్ సింగ్ నేతృత్వంలో భారతీయ క్రాంతి దళ్ పేరుతోని ఇవన్నీ అంటే ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చినవి రాష్ట్రాలలో. మరి కేంద్రంలో పరిస్థితి ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాల కంటే 10 సీట్లే ఎక్కువగా ఉన్నవి. 10 సీట్లు మాత్రం ఎక్కువ స్థానాలను పొందింది. ఆ 10 సీట్లు కూడా 69లో కాంగ్రెస్ పార్టీలో చీలిక రావడంతో 22 మంది పార్లమెంట్ సభ్యులు బయటికి వెళ్ళిపోయి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి ఒక ఫ్రంట్, కాంగ్రెస్ ఆర్గనైజేషన్ వ్యవస్థీకృత కాంగ్రెస్ అని ఒక పార్టీ వేరువేరుగా ఏర్పడటంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 69లో మైనార్టీలో పడిపోయింది. మైనార్టీలో పడిపోయిన తర్వాత
ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు, 69లో బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, 70లో రాజభవనం రద్దు కావచ్చు, భూ సంస్కరణ చట్టం విషయంలో ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకొని సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా డిఎంకేలు ఈ రెండు కూడా బయట ఉండి ఇందిరాగాంధీని సపోర్ట్ చేసినవి. దాంతో ఇందిరాగాంధీ ప్రభుత్వాలను నెట్టుకుంటూ వచ్చింది 69 నుంచి 70 వరకు. 70కి వచ్చేసరికి ఇందిరాగాంధీ ఇక ఈ ప్రెజర్ తట్టుకోలేక లోక్సభ రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళడం జరిగింది కథ. సో ఇందిరాగాంధీ మొదటి మైనార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహించింది ఎవరంటే ఇందిరాగాంధీ. ఎప్పుడు ఈ చీలిక వచ్చిందంటే 69లో. ఓకే, సో అలాగే మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నటువంటి లోక్సభ, మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న లోక్సభ 1963లో జేబీ కురుమలన్, అంటే ఎన్నో సభ అవుతుంది, 3వ లోక్సభలో మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం జరిగింది. మొదటి విశ్వాస తీర్మానం ప్రతిపాదించబడిన లోక్సభ, మొదటి విశ్వాస తీర్మానం ప్రతిపాదించబడిన లోక్సభ వెరీ గుడ్. ఎందుకని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రాజీనామా చేసిన తర్వాత ప్రధానమంత్రి ఎవరైనాడు? చరణ్ సింగ్. చరణ్ సింగ్ ఏ పార్టీ నుంచి చీలిపోయి వచ్చినాడు? జనతా పార్టీ. జనతా పార్టీ నుంచి చీలిపోయి వచ్చినటువంటి చరణ్ సింగ్ ఎవరు మద్దతు ఇస్తారని చెప్పినారు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ మద్దతు ఇస్తారంటేనే ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నాటి రాష్ట్రపతి అయినట్టు నీలం సంజయ్ రెడ్డి చరణ్ సింగ్ కు ఎంత కాలం అవకాశం కల్పించినాడు విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదించడానికి? నెల రోజులు. నెల రోజుల తర్వాత 23వ రోజున ఆల్రెడీ స్పీకర్ కు విశ్వాస తీర్మాన నోటీసుని ఇచ్చేసి, అంటే రాష్ట్రపతి భవన్ కు వెళ్ళటం, రాష్ట్రపతి భవన్ నుంచి స్పీకర్ కు పంపించడం, స్పీకర్ అంటే లోక్సభ సమావేశాన్ని 2 రోజులు ఇంకా ఏర్పాటు చేయడానికి 2 రోజులు ఉందనగా ఇందిరాగాంధీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో చరణ్ సింగ్ కూడా తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి మొదటి విశ్వాస తీర్మానం ప్రతిపాదించినటువంటి ప్రభుత్వం అంటే చరణ్ సింగ్ ప్రభుత్వం. మరి ప్రతిపాదించబడిన లోక్సభ అంటే 6వ లోక్సభ. ఓకే, ఇవి మీరు అంటే నేను కొన్ని అంశాలను మాత్రమే మీకు ఐడియా ఉండటం కోసం, ఆలోచించటం కోసం చెప్పబడినటువంటి అంశాలు, కొన్ని అంశాలు ఇవి. ఇలాగే అంటే జనరల్గా దాదాపుగా ఈ మధ్య కాలంలో వేరియస్ ఎగ్జామ్స్లో అయితే జనరల్ స్టడీస్లో కానీ సబ్జెక్ట్లో కానీ అడుగుతున్నటువంటి ప్రశ్నల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇవి చెప్పడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ఎలా ఉంటాయంటే, మనకు ప్రభుత్వం పేరుతోని ముడిపడి ఉండేటటువంటి అంశాలు, ముఖ్యమైన రాజకీయ సంఘటనలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఎన్నో పార్లమెంటు కాలంలో వాజ్పేయి కేవలం 13 రోజులు ప్రధానమంత్రిగా పనిచేసినాడు. ఎప్పుడు ఎన్నో పార్లమెంటు కాలంలో, ఎన్నో దాంట్లో 11వ పార్లమెంటు కాలంలో, ఎప్పుడు 96లోనే. 96లో వాజ్పేయి 13 రోజులు ప్రధానమంత్రిగా పనిచేసి రాజీనామా చేసిన తర్వాతనే దేవగౌడ ప్రధానమంత్రి అయ్యారు. 13 రోజులు పనిచేసి రాజీనామా చేసిన తర్వాతనే దేవగౌడ ప్రధానమంత్రి. దేవగౌడ ప్రధానమంత్రి ప్రభుత్వం పడిపోయిన తర్వాతనే ఐక్యగుజరాలు. కాబట్టి ఏ కాలంలో చేసినారంటే కూడా మనం చెప్పలేదు. ఇవి అంటే పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశాలు. ఇది మీకు అంటే మనకు ఎగ్జామ్లో అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో మనం భారత రాష్ట్రపతి, ఇక రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక, రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారాలు అన్ని అధికారాలు అంటే అత్యవసర అధికారాలు కావచ్చు, సాధారణ అధికారాలు కావచ్చు, విచక్షణ అధికారాలు కావచ్చు. తో పాటు ప్రధానమంత్రి ప్రాధాన్యత, కేంద్ర మంత్రి మండలి దాని ప్రాధాన్యత, పార్లమెంట్ యొక్క నిర్మాణం ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, విశ్వభా విధానం, దీని పేర్లు ఎవరు పెట్టారు, సభ్యుల సంఖ్య ఎలా నిర్ణయించబడుతుంది అనే దాంతో పాటు లోక్సభకు ఉన్నటువంటి ఆధిక్యత, ప్రత్యేకమైన అధికారాలు, రాజ్యసభకు ఉండేటటువంటి ప్రత్యేకమైన అధికారాలు, ఉభయ సభలు కలిసి ఉండేటటువంటి అధికారాలు, సమానమైన అధికారాలతో పాటు ఇప్పటి వరకు మనం ఇప్పుడు ఏర్పడినటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికలు, పార్లమెంటు పారిభాషిక పదాలు, పార్లమెంట్ నుంచి ఏర్పడి పనిచేసే కమిటీలు, వీటన్నిటి గురించి మనం చర్చించినాం. అయితే
ఇది ఇలా వేరువేరుగా చర్చించడం వేరు, మళ్ళీ మీరు చదివి దాన్ని అనుసంధానం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ అంశాలు వస్తాయి కాబట్టి ఒకే దగ్గర రాపిస్తే కన్ఫ్యూజన్ అవుతానని చెప్పి దేనికని వేరువేరుగా పరిశీలించడం. మళ్ళీ మీరు కన్సాలిడేషన్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. కన్సాలిడేషన్ అంటే ప్రభుత్వము, అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి, ప్రభుత్వము, పార్లమెంటు అనుసంధానం చేసుకొని చేయాలి. చేసిన తర్వాత ఇంకొక అంశం కూడా నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అనే టాపిక్ మనం చర్చించబోతున్నాం. ఇప్పటివరకు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉండేటటువంటి శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖల గురించి మనం చెప్పుకున్నాం. ఇక మనకు ప్రభుత్వంలో కేంద్రంలో మిగిలినటువంటి ఏ శాఖ? న్యాయశాఖ అంటే ఏంటిది? సుప్రీంకోర్టు గురించి చెప్పేటప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు ప్రభుత్వము, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు ప్రభుత్వానికి మధ్యన సంబంధం ఉంటుంది. ఇక్కడ 24వ సంవత్సరం ఉందప్ప, 24వ సంవత్సరం ఎవరు చేసినారు? ఇందిరాగాంధీ. దానిపైన సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? కేశవానందపాటి. దాన్ని ఆర్థించు, మళ్ళీ దాన్ని కూడా మనం ఆలోచించాలి. అంటే పార్లమెంటు, ప్రభుత్వము, సుప్రీంకోర్టు 3 శాఖలు కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ఆ కాలంలో మరి రాజ్యాంగాన్ని అమలు పరిచే నేపథ్యంలో, రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి క్రమంలో ప్రజలను పరిపాలించడం కోసం పార్లమెంట్ చేసిన చట్టాలు, వాటిని అమలు పరచడం కోసం ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, వాటిపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, వాటిని అనుసరించి భారత రాజ్యాంగంలో వచ్చిన సవరణలు, ఈ లింక్ అంతా కూడా ఒక కాంప్రహెన్సివ్ గా, అంటే ఒక సమగ్రంగా నువ్వు పరిశీలన చేస్తే మొత్తం కాన్సెప్ట్ పైన నీకు అవగాహన వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పైన నీకు ఒకసారి మంచి అవగాహన వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతూ పాడుతూ సింపుల్ గా చెప్పుకోవచ్చును. నీకు రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెప్పేటప్పుడు ఇంత టెన్షన్ గానీ, ఇంత ఆలోచన, జస్ట్ నీకు కేంద్ర ప్రభుత్వం పైన ఒక పక్కాల ఆలోచన, అంటే ఒక పర్ఫెక్ట్ అయినటువంటి ఆలోచన వస్తుంది. అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ ఇండియా ది స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నథింగ్ బట్ షాడో ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క నీడలుగానే ఉంటాయి. వాటిని పరిశీలించడం, అధ్యయనం చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ పార్లమెంట్కి సంబంధించి నిర్మాణం సంబంధించినటువంటి అధికారాలు, లేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారాలు ఎలా చెప్తున్నామో, ఇప్పుడు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు దాని నిర్మాణాన్ని మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 124వ అధికరణ సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటును గురించి తెలియజేస్తుంది. 124వ అధికరణ సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటు లేక సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది. రైట్. మీరు అంటే ఈ సుప్రీంకోర్టు గురించి చర్చించేటప్పుడు నేను ఇంతకుముందు మీతో ఒక మాట అన్నాను. కాన్సెప్ట్ పైన సబ్జెక్టుల గురించి పరిశీలించడం కోసం వేసే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. కొన్ని లాజికల్గా కేవలం మెమరీ పవర్ ఇలాంటి వాటిని టెస్ట్ చేయడం కోసం కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఈ కోర్టు చెందినటువంటి ప్రశ్న ఏంటంటే 1774లో ఫోర్ట్ విలియం కోటలో మొదటిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేసినారు. దీనికి 1937లో ఏర్పాటు చేసినటువంటి ఫెడరల్ కోర్టుకు